ఇలాంటి వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రి? ఒకరోజు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దనే వ్యక్తి, మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ గురించి ఎంత ఇస్తారని అడిగితే వాళ్ళు ఏం చేశారు తీసుకుంటామనే వ్యక్తి, మళ్ళీ కొద్ది సంవత్సరం క్రితం మళ్ళీ మాట మార్చి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటాడు. అలాగే మన కాకినాడ ఎస్సీలో 2012లో నేను ఏరువాక అనే ప్రోగ్రాం చేసి ఈ ఎస్సీజెడ్ని తిరిగి ఇచ్చేస్తాను రైతులుగా చెప్పిన వ్యక్తి, పోలీసులకు ఎదురు తిరిగి చెప్పిన వ్యక్తి, ఎదురు తిరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ వారిని జైల్లో పెట్టించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఎందుకు మనకి? ఇలాంటి వ్యక్తి కాదు మనకు కావాల్సింది. ఏ మూలకెళ్ళినా కనీసం 50 మంది పట్టుమని 100 మంది రెల్లి కుటుంబాలకు కూడా మీరు ఇల్లు కట్టించలేని పరిస్థితులు మీరు ముఖ్యమంత్రి గారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను మన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, మనకి జనసేన పార్టీ కానీ లేకుండా ఉండుంటే మీరు చెప్పండి, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించేదా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాడా? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి నారా లోకేష్ గారు మన పంచాయతీ మినిస్టర్ అయ్యేవాడా? పంచాయతీ శాఖ మినిస్టర్ అయ్యేవాడా? ఏమడుగుతాం? మన సహకారం తీసుకొని, మన సపోర్ట్ తీసుకొని ఈరోజు మనల్ని తొక్కుతూ ఉన్నారు. మన ఎస్సీజెడ్ రైతుల్ని జైళ్ళలో పెట్టిస్తున్నారు. ఎవరు అడుగుతారు? ఈ రోజున అడిగేవాడే ఒకరు ఉండాలి. ప్రత్యర్థి నాయకులు అడగాలి, ప్రతిపక్షం అడగాలి, జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. ఎంతసేపు రోడ్ల మీద నడిచి 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 ఓదార్పు యాత్రలు తప్ప నిజమైన ఓదార్పు యాత్ర వెళ్ళి చట్టసభలో కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడాలి. ఏం పవన్ కళ్యాణ్కి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఏం మేము మాట్లాడట్లా? మేము పోరాటాలు చేయట్లా? మీ సమస్యలకి పరిష్కారాలు తేవట్లేదా? మాకేంటి దమ్మున్నప్పుడు ఏం మీకు ఎందుకు లేదు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి కదా, రాజశేఖర్ గారు. వీరికి చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు. డబ్బుల్ని రాజకీయాన్ని వ్యాపారంగా చూసేవాళ్ళు. మనకు అలాంటి వ్యక్తి వద్దు, అలాంటి మంత్రులు వద్దు, అలాంటి ఎమ్మెల్యేలు వద్దు, అలాంటి ముఖ్యమంత్రులు వద్దు. మీకోసం నిలబడేవాడు, మీ ఇంట్లో వాడు, ఆడపడుచులకి అండగా ఉండేవాడు, బిడ్డలకి కొడుకుగా ఉండేవాడు, అన్నదమ్ములకి అండగా ఉండేవాడు. నేను మీకు అండగా ఉంటాను. జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, లోకేష్ గారికి అసలు వద్దనే వద్దు. మనకి చాలు, భరించాం.